హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్బికే రైడర్ వ్లాగ్స్. ఈరోజు ఇంక్రెడిబుల్ ఆంధ్రప్రదేశ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సంక్రాంతి కానుకగా మీ అందరికీ చూపించడానికి ఏపీకి వెళ్తున్నాను. నాకు కూడా చూడాలని ఉంది. సో ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఫర్ టుడే. ఫ్యూయల్ అయితే ఆల్రెడీ చాలా ఉంది, నియర్ ఫుల్ ట్యాంక్. కాకపోతే ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయ్యే ముందు ఒకసారి ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే ఎంత దూరం వస్తుంది ఏంటో తిరుగుతాం. ప్రదీప్ దగ్గరికి వచ్చాను. ప్రదీప్ రానన్నాడు. వెరీ బ్యాడ్, వెరీ సాడ్. ప్రదీప్కి చాలా వర్క్ ఉందంట, తను రావడం కుదరదు అన్నాడు. ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. బట్ ఎనీవో మన రైడ్ అయితే ఆగదు. ఈ ఆఫ్ రోడింగ్ రోడ్స్ ఏందో అర్థం కాదు నాకు. ఇట్లాంటి రోడ్లలో వెళ్ళాలంటే చిరాకు అనిపిస్తుంది. ఎందుకు చిరాకు అనిపిస్తుంది అంటే బ్యాగ్ ఉంది, చాలా లగేజ్ ఉందన్నమాట. సో బ్యాగేజ్ ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంది డ్రైవ్ చేయడానికి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం. ప్రదీప్ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నాడు ఎల్బీ నగర్ వరకు. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్, ప్లీజ్ యూ కేర్డ్ అబౌట్ మీ. మన బండి లైటింగ్ అయితే ఇచ్చి పడేస్తుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. మనకి సేఫ్టీ ఇంపార్టెంట్ అండి. హెల్మెట్ పెట్టుకోండి, మంచి గేర్ యూజ్ చేయండి, సైడ్ మిర్రర్స్ యూజ్ చేయండి, ఇండికేటర్స్ వేసుకోండి, సేఫ్గా రైడ్ చేయండి, సేఫ్గా వెళ్ళండి. ఎందుకంటే కేర్లెస్గా చాలామంది డ్రైవ్ చేస్తున్నారు. ఎవరో చేసిన తప్పుకి ఏదన్నా అయినా కూడా మనకేం కాకుండా ఉండాలంటే మనం సేఫ్టీ గేర్ యూజ్ చేయాలి. సో ప్లీజ్ యూజ్ హెల్మెట్స్. ఆపోజిట్లో చూసారు కదా, మొత్తం హై బీమే, ఎవరు కూడా లో బీమ్ వేయరు. అందుకని నేనేం చేసిన అంటే నా బండికి ఎల్ఈడి లైట్ వేయించుకున్నాను. సో బెటర్ విజిబిలిటీ ఉంటుంది. డామేట్ దగ్గరికి వచ్చినప్పటికీ అంత క్లియర్గా అయితే కనిపించడం లేదు. చీకట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా నీట్గా కనపడుతుంది రోడ్డు. యూనో ఫ్లాష్ కొట్టినా కూడా ఎవరు కూడా లో బీమ్ అయితే వేయట్లేదు. ఇట్స్ వెరీ బ్యాడ్. పబ్లిక్లో ఇదే మారాలి, ఇదే చేంజ్ కావాలి. చూసారు కదా, బస్సుల వాళ్ళు కూడా అంత హై బీమ్ వస్తే ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ కనిపించాలి కదా. ఇట్స్ వెరీ సాడ్. ప్రదీప్ కనిపించడం లేదు. నేను వచ్చేసాను. ప్రదీప్ ఎక్కడున్నాడో, ప్రదీప్ కోసం స్లో అయ్యాను. సోలో ట్రావెలర్ ప్రదీప్ ఎందుకో మరి చాలా స్లో డ్రైవ్ చేస్తున్నాడు. 50 కూడా డ్రైవ్ చేయట్లేదు, చాలా స్లో డ్రైవ్ చేస్తున్నాడు. సోలో ట్రావెలర్ ప్రదీప్ ఎక్కడున్నా కూడా తొందరగా రండి. నా బండి రైట్ ఇండికేటర్ విరిగిపోయింది. మొన్న బండి పడింది, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇండికేటర్ది ఆ రబ్బర్ బుష్ దొరకదు అనమాట ఈ బండిది. మొత్తం ఇండికేటర్ మార్చాలి. ఆఫ్ రోడింగ్, సిటీలో ఆఫ్ రోడింగ్ రోడ్లు ఏందో. ట్యాంక్ కవర్లో చెప్పులు పెట్టాను. అంటే ఇప్పుడు షూ వేసుకున్నాను కదా, సో అక్కడికి వెళ్ళిన తర్వాత తిరగడానికి కంఫర్ట్గా ఉంటుందని స్లిప్పర్స్ తీసుకెళ్తున్నాను. ఆల్మోస్ట్ సికింద్రాబాద్ రైల్వే గేట్ రోడ్లో ఉన్నాము. అంటే ఇంకొంచెం దూరం ఉంది. నాకు సిటీలో ఉంటున్నాను కానీ సిటీలో ఏ ఏరియా పేర్లు ఏంటో కూడా నాకు తెలియదు. చాలా బ్యాడ్ థింగ్. ఎక్కువ తిరగలేదు నేను, పేరుకే రైడర్ కానీ ఎక్కువ తిరగలేదు. ఏరియా పేర్లు అవన్నీ గుర్తుపెట్టుకోనమాట. షార్ట్ టైం మెమరీ లాస్, మర్చిపోతుంటాను. ఎక్కడున్నాను? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంకొంచెం దూరం వెళ్తే సికింద్రాబాద్ క్రాస్ అయిపోతాము. ఎల్బీ నగర్ రీచ్ కావాలి. ఈ ఎల్బీ నగర్లో ప్రదీప్ సెండ్ ఆఫ్ చెప్పేస్తాడు. అక్కడి నుంచి సోలోగానే ట్రావెల్ చేయాలి. రెడ్ సిగ్నల్. ఓ డామిట్, వాట్ ఏ టైమింగ్ యార్. ఇట్లా రాగానే గ్రీన్ వచ్చేసింది లైట్. గ్రీన్ లైట్ సిగ్నల్. టర్నింగ్ చాలా బాగుంది. టర్నింగ్స్ ఇట్లాంటి రోడ్డు, మంచి రోడ్డు ఉంటే టర్నింగ్స్లో వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ వేరు ఉంటుంది. మంచి ఫీల్ వస్తుంటుంది డ్రైవ్ చేస్తుంటే. బండి బాగుంది అక్కడ, టర్నింగ్ బాగా అయింది బండి కూడా. హ్యాపీ. సోలో ట్రావెలర్ ప్రదీప్ లెఫ్ట్. మరీ ఎక్కువ చూపించను. ఎక్కడన్నా అక్కడక్కడ మంచి మంచి లొకేషన్లు కనబడినప్పుడు మాత్రమే షూట్ చేస్తాను. ఎందుకంటే వెళ్ళేది 50-100 కిలోమీటర్లు కాదు కదా, అరౌండ్
మోర్ దెన్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాను ఇప్పుడు. హైదరాబాద్ నుంచి యాక్చువల్ ట్రిప్ ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్పలేదు కదా, హైదరాబాద్ టు మచిలీపట్నం. వావ్, లైటింగ్స్ చాలా బాగా పెట్టారు. పోల్స్కి లైట్స్ చుట్టేసి పెట్టారు, చాలా బాగుంది. మెయిన్ థింగ్ మర్చిపోయాను, అసలు గోప్రోలో ఎలా రికార్డ్ అవుతుందో కూడా తెలీదు. ఎందుకంటే గోప్రో సంగతి తెలిసిందేగా, మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. క్వాలిటీ అంత బాగోదు నైట్ టైంలో. సో వీడియో క్వాలిటీ ఎలా వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వండి. ప్రదీప్ మళ్ళీ మిస్ అయ్యాడు. ప్రదీప్ దొరకట్లేదు. అంటే ఆల్మోస్ట్ నియర్ బై ఎల్బీ నగర్ దగ్గరకు వచ్చినాక కొంచెం ట్రాఫిక్ అయితే కనబడుతుంది. అప్పటి వరకు కొంచెం మరలేదు, ట్రాఫిక్ లేదు. ఓ మై గాడ్, ప్రదీప్ చెప్పా చేయకుండా వెళ్ళిపోతున్నాడు ఒక్కడే. ఏమో ఈ మన ప్రదీప్ ఊపి చూస్తుంటే నాకన్నా ముందు తనే వెళ్ళిపోయేటట్టున్నాడు ఏపీకి. లెఫ్ట్. లారీలు చాలా డేంజరస్. ప్రదీప్ అయితే మరి ఆటో పక్క నుంచి ఎందుకు మరి కట్లు కొట్టేస్తున్నాడు. షో ఆఫ్ ప్రదీప్, సోలో ట్రావెలర్ ప్రదీప్ షో ఆఫ్ చేస్తున్నాడు. ఫైనల్లీ ఎల్బీనగర్ రీచ్డ్. కొంచెం ట్రాఫిక్ అయితే తగిలింది ఇక్కడ, ఏదో కొంచెం జామ్ అయింది. కెమెరా ఆఫ్లో ఉంది. ఓ మై గాడ్, హ్యూజ్ ట్రాఫిక్ జామ్ ఐ థింక్. ఎందుకంటే ఫెస్టివల్ కదా, అందరూ భయంకరంగా ఏపీ వెళ్దామని చూస్తున్నారు. ఏ ప్రదీప్ వెళ్ళిపోయాడు. ఓ మై గాడ్, ట్రాఫిక్ ఆల్రెడీ బయలుదేరిందే చాలా లేటు. చాలా ఎట్లుంటుంది, భయంకరమైన చాలా ఉంటుంది. సో అందుకే నేనేం చేశానంటే 2 షర్ట్స్ వేసుకుని దాని మీద జర్కిన్ వేసుకున్నాను. సో బెటర్, అంత చలి అయితే అనిపించదు నా ఎక్స్పెక్టేషన్స్. ఇప్పటివరకు అయితే నేను అంత చలి అయితే ఫీల్ కాలేదు, అంత కూల్ ఏమి అనిపించలేదు వెదర్ అయితే. చూద్దాం, ఇప్పుడు ఇలాగే ఉంటుంది. హైవే ఎక్కిన తర్వాత తెలుస్తుంది. ఐ నో దట్. చూద్దాం. మా ట్రాఫిక్ ఎట్లరా నేను ఈ ట్రాఫిక్లో నడిపడం. నాకు కొంచెం బ్యాగ్ ఉందన్నమాట, ఆ బ్యాగ్ వల్ల నాకు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే ట్రైపాడ్ ఉంది, ట్రైపాడ్ ప్రదీప్కి ఇచ్చాను, తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు స్కూటీలో. అమ్మ, ట్రాఫిక్లో నుంచి బయటపడ్డాము. అరౌండ్ ఒక 15 minutes ఐ థింక్ ట్రాఫిక్ అలాగే ఉంది. ఎల్బీ నగర్ క్రాస్ అయ్యాము. ఇప్పుడు ఇంకా హైదరాబాద్ సిటీ క్రాస్ కావాలి. గ్రీన్ సిగ్నల్ ఏంది, ఈరోజు కొంచెం లక్ అనుకోవాలి. అక్కడ సికింద్రాబాద్ దగ్గర రెడ్ సిగ్నల్ పడింది, అట్లా రాగానే గ్రీన్ వచ్చేసింది. ఇక్కడేమో గ్రీన్ ఉంది, హెల్ప్ చేస్తుంది టైం కూడా మనకి. హైదరాబాద్ సిటీ అయితే క్రాస్ అయిపోయాము. చలో టు ఇంక్రెడిబుల్ ఏపీ. చాలా మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి, అన్నింటికి తిరగాలి. ప్రదీప్ రేసింగ్ చేస్తున్నాడు మొత్తం మీద. అసలు ఏమైందో గమనించారు? అసలు అంత దగ్గరికి ఎందుకు పోయాడో అర్థం కాలేదు. దాని పక్క నుంచి పోయాడు అంత ప్లేస్ పెట్టుకొని. రేస్ ఇన్ బిట్వీన్ ప్రదీప్ అండ్ నా ఎన్బీకే. సోలో ట్రావెలర్ ప్రదీప్కి ఎన్బీకే రైడర్కి రేస్ జరుగుతుంది. ఐ వన్ ద రేస్, నేనే గెలిచాను. ఓ, స్ట్రీట్ లైట్స్ లేకపోతే చాలా దారుణం ఉంది. ఓకే, ఫైనల్లీ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ మన పైన ఉంది కదా, పైన ఒక బ్రిడ్జ్ వెళ్ళింది కదా, అదే అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ క్రాస్ అయ్యాము. ఓకే, అక్కడ ఒకటి ఉంది, ఇది కలిపితే ఓఆర్ఆర్ అనమాట. సో అవుటర్ రింగ్ రోడ్ అయితే క్రాస్ అయ్యాము. ఇక్కడ మాత్రం అసలు రోడ్ ఎంత బాగుంది చూడండి. 4 lanes 8 lanes రోడ్డు. అసలు ఏపీ వరకు ఇట్లనే ఉంటే అసలు చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే వర్స్ట్ ఫేజ్ ఆఫ్ నేషనల్ హైవే ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఎంత వరస్ట్గా ఉంటుందంటే ఈ రోడ్డు ఏమో అర్థం కాదు, మనల్ని కేర్ తీసుకుంటలేరు. టోల్ రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది, బట్ నేషనల్ హైవే మరి గవర్నమెంట్ అండర్లో ఉన్నది ఎందుకు ఇట్లా చేస్తున్నారో అర్థం కావట్లేదు. అన్నీ గవర్నమెంట్ అండర్లోనే ఉంటాయి, బట్ అదేంటంటే టోల్ ఫీజు అనేది పే చేయరు ఈ రోడ్డుకి. సో ఇది కొంచెం బాగోదన్నమాట.
మొత్తం లారీలు ఉన్నాయి ఇక్కడ, కంటిన్యూస్ లారీలు ఉన్నాయి. చూసారు కదా, ఇట్లా ఉంటుంది అన్నమాట రోడ్డు. సగం ప్యాచ్లు, పంచర్లు, పాత్ హోల్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ మూసేసి రిపేర్లు చేసి పెడతా ఉంటారు. చాలా రిస్కీ రోడ్స్ అన్నమాట. సో అదేదైతే వర్క్ జరిగిందో ఆ ఎడ్జి మీదకి వెళ్ళామంటే స్లిప్ అయిపోతుంది బండి. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ప్రదీప్ కనిపించడం లేదు. ఎవరికైనా కనబడితే నాకు తెలియజేయండి. ఓహో, వచ్చే హై బీమ్లకి చాలా దారుణంగా ఉంది. ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్, టోల్ రోడ్ స్టార్ట్స్. హియర్ వి కమ్స్ ఫస్ట్ టోల్ గేట్. ఫస్ట్ టోల్ గేట్ అయితే రీచ్ అయిపోయాము. వెరీ నైస్ టు సీ. ఇప్పుడు వరకైతే ఎటువంటి కోల్డ్ అయితే నేను ఫీల్ అవ్వలేదు. రియల్ గుడ్ యాక్చువల్లీ. ఫస్ట్ టోల్ గేట్ క్రాస్ అయ్యాము. ప్రస్తుతానికైతే ఏం చేయాలనిపించలేదు. చాలా అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంది. అగైన్ స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాము. కొంచెం ఇలా డ్రైవింగ్ చేస్తూ ఉండగా కొంచెం అలవాటు అవుతుంది. సో ఈ నైట్ టైం అంత లాంగ్ రైడ్ అండ్ లైటింగ్లు బాగా పెట్టారు ఇక్కడ, లైట్లు బాగా పెట్టారు. అది చిన్న దాబాలు, టీ బ్రేక్స్, స్నాక్స్ బ్రేక్ కోసం ఆగుతుంటారు కదా. వావ్, సూపర్ ఉంది అసలు. అవి ఉంటాయి కదా రిఫ్లెక్ట్ అయ్యేటి, లైట్ పడంగానే రిఫ్లెక్ట్ అవుతుంటాయి కదా, అవి పెట్టారు, బాగా పెట్టారు. ఆ ఎల్లో లైన్ మధ్యలో వైట్ లైన్ చాలా బాగుంది. రేస్ బిట్వీన్ సోలో ట్రావెలర్ ప్రదీప్ వర్సెస్ ఎన్బీకే రైడర్ బ్లాగ్స్. ఎవరు గెలుస్తారు? ప్రదీప్కే ఛాన్స్ ఇచ్చేస్తాం. పర్లేదు, బాగానే వెళ్తున్నాము. బాగుంది, రైడ్ అయితే చాలా బాగుంది. ప్రస్తుతానికైతే చాలా హ్యాపీగా ఉంది. లాంగ్ రైడ్. రోడ్డు మాత్రం సింప్లీ సూపర్, నో కంప్లైంట్స్. టోల్ రోడ్ చాలా బాగుంది. ఫ్లాలెస్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట హ్యాపీగా. అంత బాగుంది, ఇంకేం కావాలి. బ్రిడ్జ్ మీద వెళ్దాం. ఫ్లైఓవర్ చాలా బాగుంది. లైట్స్ ఎల్లో కలర్లో వస్తున్నాయి అన్నమాట. చాలా బాగుంది. అట్మాస్ఫియర్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి. నైట్ రైడ్ అయినా ఏమనుకుంటుంది. డే టైం ఎంత తిరిగినా కానీ అది నైట్ ఉండే ఫీల్ ఉండదు. నైట్ ఏంటంటే వెదర్ కొంచెం కూల్ ఉంటుంది, చాలా బాగుంటుంది బైక్ డ్రైవ్ చేయడం. అంటే బండి కూడా చాలా ఫాస్ట్ కూల్ అవుతుంది. ఇట్స్ బెనిఫిట్. సెకండ్ టోల్ గేట్ రీచ్ అయిపోయాము. కానీ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఐ లాస్ట్ వన్ బెట్ విత్ సో మెనీ పీపుల్. ఐ ఆర్గ్యూడ్ విత్ సో మెనీ పీపుల్ దట్ ఫాగ్ అనేది నైట్ కనబడదు అని చెప్పి నేను సిల్లీ కదా, అదే ఫాగ్ నైట్ కనబడదని నేను బెట్ వేసాను అనమాట. ఫాగ్ ఏమి ఉండదు, అయినా నైట్ ఫాగ్ ఎందుకు ఉంటుంది, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఫాగ్ ఉంటుంది అద్దిది అని చెప్పేసి. ఫాగ్ చూసారా, భయంకరంగా అంటే భయంకరంగా ఉంది, చాలా హారబుల్గా ఉంది. ఇది జస్ట్ స్టార్టింగే, ఇక్కడంతా తెలవట్లేదు. మన నెక్స్ట్ ఎట్లుంటుందో అర్థం కావట్లేదు. సెకండ్ టోల్ గేట్ ఇది. చాలా ఫాగ్ కనిపిస్తుంది, అంటే మొత్తం వైట్ ఇట్లా షైన్ అవుతుంది. చూడండి టోల్ గేట్ ఎట్లా కనబడుతుంది. లైట్స్, కార్ లైట్స్ కూడా ఇట్లా బ్రైట్గా అయిపోతుంది. చలో, బండికి బ్రేక్, మా బాడీస్కి బ్రేక్ కూడా అయిపోయింది. స్టార్ట్ అగైన్. ఫీలింగ్ గుడ్. నైట్ రైడ్
విత్ ఫాగ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫుల్ ఫాగ్ ఇస్తున్నారు, ఎంజాయ్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ కొంచెం హీట్ ఉంది, అప్పుడు ఇట్లా ఉంది అంటే కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత చెట్లు అవి ఉంటాయి కదా, అక్కడ ఇంకొంచెం కూల్ ఉంటుంది. మరి అక్కడ ఫాగ్ ఎట్లుంటుందో చూడాలి. వెరీ గుడ్. అంటే ఏంటంటే ఈ ఫాగ్ వల్ల ఏంటంటే కొంచెం ఏదో సినిమాటిక్గా అనిపిస్తుంది నాకైతే. వెళ్తుంటే ఆ లైట్ల కింద ఫాగ్ అట్లా బ్రైట్గా ఫోకస్లో పడినట్టు, లైక్ ఎలా చెప్పాలి, ఇంకా స్మోక్ ఎఫెక్ట్స్ పెడతారు కదా మూవీస్లో, సో ఆ టైప్లో అనిపిస్తుంది అన్నమాట చూస్తుంటే. ఏదో ఒక సినిమాటిక్ మీద చాలా బాగుంది చూడడానికి. అంటే కింద విలేజెస్ ఉంటాయి కదా, ఫ్లైఓవర్స్ వేసినారు, సూపర్ ఉన్నాయి. ఆ విలేజ్ల పైనుంచి అలా వెళ్ళిపోతున్నాము. విలేజ్ల పేర్లు ఏం చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అన్ని విలేజ్లు చెప్పలేం కదా. పెద్ద చెప్దాం అనుకున్నా కానీ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే నాకు అనిపిస్తుంది నేను ఎందుకు ఒకటే హైవే కదా, ఎవ్రీబడి నోస్. ఇదేందా ఇదేం అడ్వర్టైజ్మెంటు? ఆంధ్రప్రదేశ్ కంటే 3 రూపీస్ తక్కువ అంట పెట్రోలు, డీజిల్ మీద 2.5 రూపీస్ తక్కువ అంట. ఇదే ఏపీ తెలంగాణ బోర్డర్ అనమాట. సో ఇక్కడ వీళ్ళు అడ్వర్టైజింగ్ మామూలుగా వేయట్లేదు, పెద్ద బ్యానర్ వేయించారు ఇక్కడ, ఫ్లెక్సీ. ఫాగ్ అయితే పిచ్చిగా ఉంది ఇక్కడ, మామూలుగా లేదు, భయంకరమైన ఫాగ్ ఉంది అసలు. చాలా దారుణం ఇది, చాలా అంటే చాలా దారుణం. టోల్ గేట్ అయితే ఏదో ఉందా అన్నట్టు కనబడుతుంది, అట్లుంది. ఇంత ఫాగ్. ఇది ఫోన్లో తీసిన ఫుటేజ్ అన్నమాట. గోప్రో తడిచిపోయింది, అంత ఫాగ్ ఉంది, తడిచిపోయి ఏం కనబడలేదు. సో ఇది మొబైల్లో తీసిన ఫుటేజ్. ఒక మిస్టేక్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫాగ్ వల్ల ఇట్లా వర్షం పడినట్టుగా అయ్యి క్యామ్ తడుస్తుందని. సో ఎంత ఫుటేజ్ పోయిందో తెలియదు కానీ చాలా వరకు ఫుటేజ్ మొత్తం ఇట్లా ఏం కనిపించలేదన్నమాట. అంటే ఎట్లా అంటే తడిచిపోయి ఉంది కెమెరా. నాకు తెలిసి ఏం కనపడకపోయి ఉండొచ్చు, ఏం రికార్డ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఓరు దేవుడా, ఏంది ఇది? అరే ఏం కనబడతలేదు అసలు, చాలా ఫాగ్ ఉంది ఘోరంగా. అంత విజన్ అయితే అనిపించట్లేదు. నాకు తెలిసి గోప్రోలో ఏం కనబడదు, మొత్తం నీళ్ళు ఉంటుంది. మరి టూ మచ్ ఫాగ్ ఉంది. గోప్రో అయితే మాటికి తుడవాల్సి వస్తుంది, ఎందుకంటే తడిచిపోతుంది అన్నమాట. ఈవెన్ నా గ్లౌజెస్ కూడా తడిచిపోతున్నాయి. సోలో ట్రావెలర్ ప్రదీప్ రైడింగ్ వితౌట్ గ్లౌజ్ అనమాట. ఇంకో మాటికి తుడుచుకోవాల్సి వస్తుంది గోప్రోని, లెన్స్ని, ఫ్రంట్ లెన్స్ని. తడిచిపోతుంది అది. మధ్యలో ఇందాక మళ్ళీ ఆగి చూసుకుంటే మళ్ళీ తడిచిపోయింది గోప్రో. ఇందాక ఎంత ఫుటేజ్ పోయిందో తెలియదు. సో మాటికి తుడవాల్సి వస్తుంది. ప్రదీప్ అయితే వితౌట్ గ్లౌజ్ డ్రైవ్ చేస్తున్నాడు. అనదర్ టోల్ గేట్. మధ్యలో చూపించడానికి అంతేం లేదు, తెలిసిందే కదా నైట్ టైము ఏం విజనరీ ఏం కనబడదు. మనం ఎంత చూసినా కూడా అవే చెట్లు అదే చీకటి ఉంటుంది. ఏదో బండి లైట్ పడే కొంచెం దూరం మాత్రం రోడ్డు కనబడుతుంది, ఇంకేం లేదు. మామూలుగా చూస్తే కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు ఏరియాలు, వాటి లైటింగ్స్ అవి ఇవి. బట్ గోప్రోలో నాకు తెలిసి అయితే రాదు, అంతా క్యాప్చర్ చేయలేదు గోప్రో. ఇంకా బెటర్ వర్షన్ రావాలి అంటే నైట్. ఇప్పుడు మన మొబైల్ కెమెరాస్లో నైట్ షాట్ అని, ఇట్లా నైట్ సైట్ అని ఇట్లా ఫీచర్స్ ఉన్నాయి కదా, ఆ టైప్లో గోప్రోస్లో కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది, కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది. మళ్ళీ చూసాము గోప్రో మళ్ళీ తడిచిపోయింది. ఎందుకంటే డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది చాలా వరకు. ఎదర ఫాగ్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. నా బండి లైటింగ్కి అయితే మొత్తం వైట్ అయిపోయింది అసలు. నాకు హార్డ్లీ ఒక 5 మీటర్స్ అంతే, 5 మీటర్స్ ఆర్ 10 మీటర్స్ అంతే కనబడుతుంది. అంతకుముందు ఏముంది అనేది కనిపించలేదు. ఫైనల్లీ విజయవాడ రీచ్డ్. విజయవాడ ఫ్లైఓవర్, కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ అనమాట.
చాలా అంటే చాలా బాగుంది. మన హైదరాబాద్లో అదేదో ఫ్లైఓవర్ కట్టారబ్బా, ఏం ఫ్లైఓవర్ అది, హైటెక్ సిటీ, జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ వెళ్ళే దారిలో ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. అరే బాబా, ఏం ఫ్లైఓవర్ అబ్బా, దానిలో ఒక 45-50 వెళ్ళామంటే ఇట్లా ఊగుతున్నట్టు ఉంటుంది. అది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుందో అర్థం కాదు నాకు. అది చాలా దారుణం. అది ఫ్లైఓవర్ మాత్రం చాలా బాగా కట్టారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ నియర్ బై ఉన్నాము. సో ఇంతకుముందు హ్యూజ్ ట్రాఫిక్ జామ్ అవుతుండే కింద. ఫ్లైఓవర్ వేయడం వల్ల చాలా సేవ్ అవుతుంది. అంటే ఇక్కడ విజయవాడ సిటీలోకి ఎంటర్ కాకుండా, అంటే పైనుంచి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళిపోతే ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. టెంపుల్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అంత బ్రైట్గా ఏం కనబడతలేదు, బట్ నాకైతే కనిపిస్తుంది. ఆన్ ది వే టు మచిలీపట్నం. ఆల్మోస్ట్ మార్నింగ్ అయిపోయింది. ఫాగ్ అయితే చాలా దారుణంగా అంటే చాలా దారుణంగా ఉంది. నేనైతే నా బండికి హజార్డ్ లైట్స్ ఉంది, అది వేసుకుని వెళ్తున్నాను. చూడండి అసలు, మామూలుగా నాకైతే హార్డ్లీ ఒక 10 మీటర్స్ అంతే, 10 మీటర్సే కనబడుతుంది. అంతకుముందు సడన్గా ఏదైనా వచ్చినా కూడా తెలియదు అనమాట. టూ మచ్ యార్. ఇంకా ఎక్కువైతుంది ఇది ఫాగ్, ఏందో మరి. అంటే నేను పోయే కొద్దీ ఫాగ్ ఎక్కువైతుందా, లేకపోతే అది సన్లైట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ అది బ్రైట్ అవుతుందో అర్థం కావట్లేదు. చాలా టూ మచ్ ఉంది ఫాగ్ అయితే. భయం వేస్తుంది. అట్లా ఏదైనా నీడలా కనబడితే భయం వేస్తుంది, బ్రేక్ వేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే గోపురం తుడుచుకోవాల్సి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను తడిచిపోయాను. ఎస్, నేను తడిచిపోయాను. వెరీ సాడ్. ఎంత సాడ్ అంటే, నేను 2 షర్ట్స్ వేసుకుని దాని మీద జర్కిన్ వేసుకున్నా కూడా నాకు లోపలికి తడి తెలుస్తుంది, అంత తడిచిపోయాను. నా బండి వైజర్ మేయించి ఇట్లా వర్షం పడితే వాటర్ వెళ్తాయి కదా, అట్లా వాటర్ ఇట్లా ఎగురుతున్నాయి. ప్రజెంట్ అయితే వైజర్ ఓపెన్ చేసేసి డ్రైవ్ చేస్తున్నా. ఈవెన్ ఏపీ బార్డర్లో నుంచి ఎంత ఫాగ్ ఉన్నా కూడా, విజయవాడ వరకు ఎంత ఉన్నా కూడా అది అంత అనిపించలేదు. కానీ విజయవాడ టు మచిలీపట్నం రోడ్లో మాత్రం లిటరల్లీ రెయిన్ అన్నమాట. రెయిన్ వస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. అంత దారుణంగా ఉంది ఫాగ్ అయితే. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత ఫాగ్. ఫైనల్లీ మచిలీపట్నంలోకి అయితే ఎంటర్ అయిపోయాను. అసలు దారుణంగా. ఈవెన్ గోపుర కూడా తుడుచుకోవాల్సి వస్తుంది ఎవ్రీ 1-2 మినిట్స్కి. టూ మచ్ ఇది. ఈవెన్ ఆ సైడ్ మిర్రర్ చూడండి అసలు మొత్తం ఎట్లయిపోయినాయి. రిలేటివ్స్ ఇంటి దగ్గరికి వెళ్తున్నాను. సన్ రైజ్ అయితే మెస్మరైజింగ్ ఉంది. ఇక్కడ ఫాగ్ ఉంది కదా,